తాజా అంశాన్ని చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడులో ఇసుక తోడేళ్లు పేరిట ప్రసారం చేసిన కథనానికి యంత్రాంగం కదిలింది. బాధ్యులైన వారిపై చర్యలకు కలెక్టర్ మహేష్ కుమార్ రంగం సిద్దం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, ఇసుక తవ్వకాలపై కలెక్టర్ స్పందనకు సంబంధించిన వివరాలేంటి? పవిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు వివిధ రేవుల్లో చేస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రులు, కొన్ని చోట్ల రాత్రి పగలు కూడా యంత్రాలతో, భారీ యంత్రాలతో వందల సంఖ్యలో వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. ఈ వ్యవహారంపై గత ఆదివారం ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఇది సంబంధించి ఇసుక తోడేళ్లు పేరిట కథనాలు ప్రసారం చేసింది. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు కూడా దీనిపై స్పందించారు. గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దీనిపై చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 20 మంది కోనసీమ జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో గనుల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసులు మొత్తం కూడా 20 మంది సిబ్బంది మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం మండలంలోని ఇసుక రేవుల్లో పర్యటించి మొత్తం గండ్లు కొట్టారు. అక్కడ ఇసుక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు అయితే గుర్తించారు. దీనిపై చర్యలకు కలెక్టర్ రంగం సిద్ధం చేశారు. ఈ బాధ్యులైన వారిని చర్యలు తీసుకునేందుకు చేశారు. అట్లాగే మిగతా కోనసీమ వ్యాప్తంగా పి గన్నవరం, కొత్తపేట, రామచంద్రాపురం, మండపేట ఈ 4 నియోజకవర్గాల్లో గౌతమి, వశిష్ఠ గోదావరిలో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు జరపకుండా అధికారుల యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. రామచంద్రాపురం, అలాగే కొత్తపేట, అమలాపురం ఆర్డీఓలతో పాటు పోలీసు, గనుల శాఖ అధికారులని మొత్తం వాళ్ళని అందరినీ కూడా అప్రమత్తం చేశారు. బృందాలుగా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. నిన్నంతా కూడా ఆయా నియోజకవర్గాల్లోని రేవుల్లో అధికార యంత్రాంగం మొత్తం పరిశీలన చేసింది. అక్టోబర్ 15 వరకు కూడా పర్యావరణ అనుమతుల ప్రకారం ఎక్కడా కూడా గోదావరిలో ఇసుక తవ్వకాలు యంత్రాలతో చేపట్టకూడదు. ఆ నిబంధనలు కఠినంగా అమలయ్యేలాగా ఎవరు కూడా ఇసుక అక్రమంగా తరలించకుండా పూర్తి స్థాయిలో కోనసీమ కలెక్టర్ దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బృందాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై కూడా అపరాధ రుసుము విధించేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా కలెక్టర్ మహేష్ కుమార్ పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. దీనిపై రంగం సిద్ధం చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని ఇసుక రేవుల్లోనూ కూడా ఎక్కడికక్కడ ఇసుక తవ్వకాలు అయితే నిలిచిపోయాయని చెప్పాలి. పవిత్ర, ధన్యవాదాలు సాయి కృష్ణ.